సినిమా ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తాడు. ఈసారి మామ వచ్చిన మామ కూడా డిసప్పాయింట్ చేసి ఈ సైలేష్ కొను సైకోడు అందుకే పెట్టిండు, సైకో అని పెట్టినాడు. ఏంది అసలుకి స్టోరీ అన్న ఉందే, రొటీన్ అసలుకి ఫైట్స్ తోటి కొద్దిగా బాగా అనిపించినాయి. కానీ మరీ హెవీగా అంటే వైలెన్స్ అనేది ఎక్కువ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి కొద్దిగా బాగుంది. అసలు లాస్ట్లో సాంగ్ ఒకటి బాగుంటుంది. మన వెంకీ మామ యాక్టింగ్ కానీ ఆ ఎమోషన్ ఏడిపిస్తే అవి అయితే బాగుంటాయి. ఎందుకు స్టోరీ ఇట్లా రొటీన్ తీసుకున్నాడు, రొటీన్ అవే ఫైట్లు అవే అంటే ఊహించేసుకోగలము. అసలుకి ఏంద్రనైనా ఇట్లా చేసిన వెంకీ మామని ఎంతో ఎక్స్పెక్ట్ చేసాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వస్తాము. అలాంటిది సైలెన్స్ కొన్నాను బదులు ఏదో మంచిగా కామెడీ F3 F4 తీసింటే బాగుండేదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సైలెన్స్ కొన్నాను అయితే మనకైతే మోసం చేసిన మామ నుంచి. సంక్రాంతికి ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుని నేనైతే నిన్న ఉంటే కూడా 2 సినిమాలకు మా మామనే విన్నర్ అవుతారన్నాను. కానీ ఈరోజు ఇంత డిసప్పాయింట్. సైకో ఈ సైలెన్స్ కొన్నాను సైకో అందుకే పెట్టిండేమో అనిపిస్తుంది. ఇది రొటీన్ ఫైట్లు ఏదా స్టోరీ ఏమన్నా ఉందా? మామని తీసుకొని ఇట్లా ఎవరైనా యూజ్ చేస్తారా? మామ మంచి డైలాగ్ డెలివరీ కానీ మామ లుక్స్ కానీ అయితే బాగున్నాయి అన్న. మామ పరంగా అయితే బాగున్నాయి కానీ లాస్ట్ ఎమోషనల్ అయితే బాగుంది. మిగతా అయితే కొద్దిగా డిసప్పాయింట్ చేసిన ఈ సంగతి. పాప క్యారెక్టర్ బాగుంది కానీ నాకు ఆయన పాప చేసిన ఆ పాప బెస్ట్ ఇచ్చింది. దీంట్లో ఈ పాప అంతగా అనిపించలేదు. మామ ఒక్కటే ఇంకా వన్ మ్యాన్ షో అనుకోవాలా. అసలు స్టోరీ సైలెన్స్ కొలంది అయితే ఎక్కడ అసలు కనబల ఇదేది ఇటు ఇవన్నీ చూసినాం కదా, దాన్ని మించి ఉంటుందేమో మామది. అసలుకి టైలర్ కట్ బాగున్నాయి కదన్నా, కానీ దీనిలో చూస్తే ఏమో ఎందుకు వస్తున్నారా, ఎందుకు ఫైట్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఇంకోటి విలన్ క్యారెక్టర్ బాగుంది. విలన్ గాడు అయితే విలనా వెంకీ మామన హీరోనా అన్నట్టు అనిపించింది. అదొక్కటే బాగుంది నాకైతే. ఆ విలన్ వెంకటేష్ క్యారెక్టర్ కంటే నాకు మన రాజుద్దీన్ క్యారెక్టర్ మాత్రం పక్క ఏం కనిపించింది. అమ్మ బ్యాన్ స్టాక్స్ వెంకటేష్ గారు కంబ్యాక్ అన్న సినిమా ది బెస్ట్ ఆఫ్ ది సెంటిమెంటల్ ఫూల్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇక లేదు నాకు పిల్లవాడు లేడు జిల్లగాడు లేడు అనుకున్నప్పుడు మనకి వర్కౌట్ కాదు. వెంకటేష్ యాక్షన్ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. సైలేష్ కొలనుది ఆ విషయం మనం చెప్పలేము, కానీ ఆ మూవీ బాగుంది కాబట్టి ఆ జానర్కి సంబంధించిన ఆడియన్స్ చాలా వస్తారు. నాకు మంచి అనిపించింది. డైరెక్ట్లీ నచ్చింది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సంక్రాంతి పండుగకి ఫ్యామిలీతో వచ్చి చూడాలి. అంటే ఇలాంటి సినిమా చాలా వచ్చాయి కదా. లేదు, ఇది ఈ స్టోరీ కొత్తగా ఉంది. ఈ స్టోరీ అందరికి నచ్చింది. సంక్రాంతి సినిమా ఇట్టానికి వచ్చా ఉంది. వెంకటేష్ గారు చాలా బాగా చేశారు. కళ్ళలోంచి నీరు అయితే తెప్పించారు. ఈ సినిమా ఈ సంక్రాంతికి 3 హిట్లు అని చెప్పుకోవచ్చు. రేపు వచ్చేది కూడా హిట్టే. ఇంకా ఏమిటంటే దీంట్లో విలన్గా సాహుద్దీన్ చేశాడు, ఆయన కూడా బాగా చేశాడు. అంతా చాలా బాగుంది. ఇంకోటి ఈ సినిమాలో ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేశాడు, నా భూతో నా భవిష్యత్తు. ఇంకోటి ఆయన ఒక గన్నం మినిమం ఒక 50 గన్నం వాడాడు. ఒక మనిషికి ఒకటే గన్నం పేల్చడం ఇసిరి తప్పడం 50 గన్నం చాలా బాగా చేశాడు. ఇంకోటి శైలేష్ గారు ఈ సినిమాకి హిట్ 3 అని ఎందుకు పెట్టాడు చెప్పనా? హిట్ 1 ఆల్రెడీ పెట్టాడు, హిట్ 2 ఆల్రెడీ పెట్టాడు. ఈ సినిమాకి మన జనాలే అనాలి హిట్ అని చెప్పి, అందుకనే ఈ సినిమాకి హిట్ 3 అని పెట్టలేదు. మన హిట్ సినిమా అయితే చాలా బాగుంది. లిటరల్లీ భయ్యా ఏడిపించాడు భయ్యా. ఇగో ఇంత ఎదిగిన నేను ఉండండి నాకే ఏడుపు వచ్చిందంటే ఫ్యామిలీస్కి ఈజీ కనెక్ట్ అవుద్ది. సూపర్ సినిమా. మన పిల్లల్ని మనం చాలా బాగా ప్రేమించాలి, అదే దీంట్లో ఉంది. మెసేజ్ కూడా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, అదే ఉంది. సంక్రాంతికి ఇది ఒక బ్లాక్ బస్టర్. సూపర్. థ్యాంక్ యూ. బాయ్.